ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అతివేగానికి చెక్ పెట్టేందుకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి దాటితే బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే సీజ్ చేసే చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1800 ప్రైవేట్ బస్సుల కదలికలను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేగం తగ్గినా ప్రాణాలు సురక్షితంగా ఉండటమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటకుండా రక్షణ రేఖను గీశారు. వేగం దాటితే తోలు తీస్తామంటున్న తిరుపతి ఆర్టీఓ మురళీమోహన్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్పై ఏపీ సర్కార్ కొరడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 80 కిలోమీటర్ల గంటకు వేగం పరిమితి మాత్రమే నిబంధనలు అమలులోకి తీసుకోవచ్చు. దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా సరే అంటే ఏపీ సర్కార్ ఇప్పటికే అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రస్తుతం తిరుపతిలో ఒక చూస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి ఒక బస్సును కూడా సరే అట్లా తిరుపతి ఆర్టీఓ అధికారులు అయితే దీన్ని సీజ్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రతిరోజు నిత్యం అయితే వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అతివేగం అంటే దాదాపు 90 నుంచి 120, 140 కిలోమీటర్లు కూడా సరే గంటకి వేగంతో ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నింటినీ కూడా సరే సీజ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో తిరుపతి అయితే రవాణా శాఖ అధికారులు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులు సీజ్ చేస్తున్నారు. తిరుపతిలో ఇప్పటివరకు ఎన్ని బస్సులు సీజ్ చేస్తారండి? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గతంలో జరిగిన బస్సుల ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ వారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ విపరీతంగా చేసి ఏ వాహనాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయో గుర్తించి తద్వారా వాటినంతా కూడా మెరుగుపరిచాము గతంలో. ఇప్పుడు మన రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సతీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు వారి వినూత్న ప్రయోగం ద్వారా మేము ఈ యొక్క జీపీఎస్ కంట్రోల్ ద్వారా మనకి వచ్చే సంకేతాల ఆధారంగా మనం ఈ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. మనకు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పలానా వాహనం స్పీడ్గా వెళ్తుందనేసి మనకు సంకేతాలు పంపిన వెంటనే తదనుగుణంగా మనం వెంటనే మోటార్ వాహనాల తనిఖీ అధికారులను ఆదేశించి ఆ వాహనాన్ని స్వాధీనపరచుకుంటున్నాము. ఈ యొక్క 80 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిన వాహనాల పట్ల ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాము. ఇదంతా కూడా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకోవటము, అట్లాగే రహదారి ప్రమాదాలను తగ్గించటము, డ్రైవర్లో ఆ యొక్క వేగాన్ని తగ్గించే గుణాన్ని మేము పెంచటము, ఇటువంటి ఈ చర్యల వలన ప్రయాణికుల భద్రతను సేఫ్గా ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాం మేమంతా కూడా. అయితే ఇప్పటికే దాదాపు 1800 బస్సులు దాకా ఉన్నాయి. దాంట్లో 1600 బస్సులు పైచులకు కూడా ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. మిగతా కొన్ని బస్సులకి అయితే లేనట్టు కూడా సమాచారం. అంటే అలాంటి వాహనాలు కూడా గుర్తించారు ఇప్పటికీ. ఆల్మోస్ట్ ఇప్పటికే 2000 వాహనాలను గుర్తించి 2000 వాహనాలను కూడా ఈ యొక్క జీపీఎస్తో అనుసంధానం చేసిన వాటిని కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని ట్రావెలర్స్ బస్సుల యాజమాన్యం కూడా ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని అక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశే కాకుండా బయట రాష్ట్రాల్లో అయితే టూరిస్టులు తిరుగుకొని వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలో అక్కడ ఏదైతే నిబంధనలు అతిక్రమించిన తర్వాత కమాండ్ కంట్రోల్ అనుసంధానంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద మళ్ళీ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారా? తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు సపోజ్ తిరుపతి నుంచి రెగ్యులర్గా తిరుగుతున్న బస్సులు ఏమైనా హైదరాబాద్ వెళ్తుంటే అక్కడ హైదరాబాద్ కూడా అటు స్పీడ్గా వెళ్ళిందని చెప్పేసి మనకు తెలిసిన పక్షంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన వెంటనే ఆ యొక్క వాహనాన్ని కూడా మేము స్వాధీనపరచుకొని వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. సార్ అంటే ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలను ఎక్కువ శాతం కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ఎప్పటికప్పటికి అటు అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నప్పుడు కూడా నైట్ టైమ్స్లో అంటే అయితే డ్రింక్ చేసిన తర్వాత కూడా సరే కొన్ని ప్రైవేట్ వాహనాలు అయితే డ్రైవ్ చేస్తున్న పరిస్థితి, దానివల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఒక ఆర్టీఓ అధికారిగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మీ జిల్లా పరిధిలో కూడా చూసుకున్నట్టు ఎక్కువ ఇక్కడ స్వామివారి అయితే తిరుపతి నుంచి కూడా సరే ఎక్కువ శాతం బస్సులు కూడా బయట రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రతి వాహనాన్ని కూడా సరే మీరు బయలుదేరే టైంలో బ్రీత్ అనేది చెక్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అయితే మామూలుగానే పంపించేస్తున్నారా? ముఖ్యంగా ఈ బ్రీత్ అనలైజర్ సిస్టమ్ అనేది చాలా వరకు ఆపరేటర్లే భయపడిపోయేసి వాళ్ళంతా కూడా డ్రైవర్ను పరీక్షిస్తున్నారు. ఇక్కడ మన పోలీసు డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా మన గౌరవ ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు కూడా వారి ఆదేశాల మేరకు అట్లాగే మన కంబైన్డ్ చెకింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. ప్రతినిత్యము కూడా మనకు టోల్ గేట్స్ దగ్గర మన అధికారులు ఈ యొక్క వాహన తనిఖీలను గతంలో అయితే
ప్రతిరోజు ఉండేవారు. ఇప్పుడు ప్రతిరోజు ఉండకపోయినప్పటికీ నిరంతరం కూడా తనిఖీల పర్యవేక్షణ చేస్తున్నారు. గతంలో అంటే ఈ స్టాప్ అండ్ ఫేస్ వాష్ అనే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ద్వారా చేస్తున్నారు. అట్లాగే మా డిపార్ట్మెంట్ వారు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈ స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమం ద్వారా డ్రైవర్లని వాళ్ళ యొక్క వేగాన్ని నియంత్రణ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఆల్మోస్ట్ అంటే గణనీయంగా పడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల్లో అవగాహన పెరగటము, అట్లాగే వచ్చేసి యాజమాన్యం మేల్కొనడము, అట్లాగే రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడము, తద్వారా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. అయితే 80 స్పీడ్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అంటున్నారు. అయితే ఒకసారి చర్యలు తీసుకుంటారు, పదే అదే ఆ తప్పు చేస్తే అలాంటి వెహికల్స్ మీద కానీ అలాంటి ఏదైతే సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంకా అంటే పదే ఫైన్లు వేయటం కాకుండా, అపరాధాలు విధించడం కాకుండా ఆ యొక్క డ్రైవర్ మీద అట్లాగే ఆ యొక్క వాహన యజమాని మీద కూడా ప్రాసిక్యూషన్కి నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటాయి. అయితే తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుపతిలో దాదాపు ఇప్పటికీ ఒక 10 బస్సులకి అయితే కూడా అయితే ఫైన్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ బస్సుకు కూడా తాజాగా అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా పర్మిట్తో ఉన్నటువంటి వాహనాలు కూడా సైతం అయితే బయట వెళ్ళిన తరంలో మళ్ళీ తిరిగి ఏదైతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు మాత్రము ఆ యొక్క నిబంధనలు పాటించిన ప్రతి వాహనాన్ని కమాండ్ కంట్రోల్ నుంచి అయితే ట్రాక్ సిస్టమ్ ద్వారా కూడా సరే చూస్తూ ఉంటాము. అలాంటి తప్పుగాని చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అయితే ఒకటిసారి కాకుండా పదే అదే ఒక తప్పు చేస్తే అక్కడ వాహన డ్రైవర్ మీద పాటు అయితే వాహన యజమాని మీద కూడా చర్యలు తీసుకుంటామనేసి ఆర్టీఓ అధికారి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కాకుండా అట్లా బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి వాహనాల మీద కూడా సరే చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. గంటకి 80 కిలోమీటర్లు వేగం మాత్రం అతిక్రమిస్తే మాత్రం అయితే ఇప్పటికే అనేక చోట్ల అంటే గతంలో అనేక చోట్ల ఏదైతే ఈ యొక్క ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలోనే అట్లా ఏపీ సర్కార్ యొక్క నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బస్సులతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి బస్సులు దాదాపు ఇప్పటి వరకు 50 బస్సులు పైచిలకు కూడా సరే ఫైన్లు విధించినట్టయితే ఆర్టీఓ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలోని. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.